దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనులన్నిటిలో దేవుడు కృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఒమేగయు నేనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఎవరు అంటే నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుంచి ఆది సంబుతుడిగా లేచిన వాడు, భూపతులందరికీ అధిపతి, యేసుక్రీస్తు నుండి కృపను సమాధానము మనం పొందుకుంటున్నటువంటి ఏకైక రాజు అయిన ఆయన మనల్ని ప్రేమించిన వాడు, రక్తం కార్చిన వాడు, మన పాపాల నుంచి విడిపించిన వాడు కనుక ఆయనని ఎప్పటికీ ఆదియు అంతము నేనే అన్నవాడు ఆయనకి ఎప్పుడు మనం మహిమ చెల్లిస్తూనే ఉండాలి. మన నేత్రాలను తెరిచిన వాడైన ఒక దినాన్ని భూజనులందరి నేత్రాలు తెరవబోతున్నాయి, రొమ్ము కొట్టుకోబోతున్నాయి. ఆల్ఫా ఒమేగాను నేనే అంటున్నాడు. నీవు చూచుచున్నది పుస్తకములో రాసింది కాదు, లేదంటే మన కథల్లో రాసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షతతో యోహాను చెబుతున్నటువంటి అద్భుతమైన మాట. కాబట్టి సమయం కొంచెమే ఉన్నది. ఈరోజు నిన్ను తెలుసుకోమన్నది ఆదిలో ఎవరున్నారో అంతములో వాళ్ళే ఉంటారు. ఆదిలో ఎవరైతే ఉన్నారో ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మనకు అంతములో కూడా ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన వచ్చు సమయాన్ని మనం ఆయన ముందు నిలబడాలి. కాబట్టి యేసుక్రీస్తు పడిన శ్రమలో, ఆయన రాజ్యములో, ఆయన సహనముతో మనమందరం పాలుభాగస్థులమయ్యి దేవుని వాక్యం నిమిత్తం, యేసుక్రీస్తుని సాక్ష్యం నిమిత్తము మనము కూడా యోహాను వలె నిలబడినట్లయితే, ఆయన యొక్క సువార్తను ప్రకటించినట్లయితే ఆయన అంటున్నాడు, మీకు కృపయు సమాధానము దేవుడు మనకు మెండుగా అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని ఆకాశము నుండి మేఘారుడు వచ్చినప్పుడు ఆయన రాకట్లో ఆయన ముందు మనం నిలబడగలుగుతాం. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదాలు మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.